दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సుఖం పడాలి అని మానవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ సుఖం ఐహిక సుఖము, ఆముష్మిక సుఖము, కైవల్య సుఖము అని 3 రకాలుగా ఉంది. ఐహిక సుఖంలో అనుభవించేటప్పుడు చాలా హాయిగా ఉంది, తర్వాత చాలా బాధలు తయారవుతున్నాయి. ఐహిక సుఖాలు అంటే పెళ్లి చేసుకున్నావు, చాలా బాగుంది, మేడాలు అన్ని వ్యవహారాలు, లైఫ్లు, భోజనాలు చాలా బాగుంది. తర్వాత సంసారం ఈదడం చాలా కష్టంగా ఉంది. అట్లా అనుభవించే కాలంలో చాలా బాగుంటుంది, తర్వాత అది కష్టంగానే ఉంది. ఇక ఆముష్మికం అంటామా, రెండవ సుఖం ఆముష్మిక సుఖం అంటే ఐహిక సుఖాలు, ధనేషణ, దారేషణ, పుత్రేషణ అన్నీ అందులోకే వస్తాయి. ఆ సుఖాలన్నీ అనుభవించేటప్పుడు చాలా బాగుంటాయి, కానీ అవన్నీ దుఃఖానికి లీడ్ చేస్తాయి, సుఖంగా ఉంచవు. ఇక ఆముష్మిక సుఖం కష్టపడి పని చేసిన తర్వాత పుణ్యం అనేటువంటిది ఏదైనా వస్తుందంటే అది తర్వాత ఖర్చు అయిపోతుంది. పుణ్యఫలం వల్ల స్వర్గాది లోకాలకు వెళ్ళినా, పాపఫలం వల్ల నరకాది లోకాలకు వెళ్ళినా అవి ఖర్చు అయిపోతున్నాయి. మళ్ళీ నేను తిరిగి ఇక్కడికే రావాల్సి వస్తుంది. అంటే అది నాకు స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. అనుభవించే కాలంలో సుఖం ఇచ్చిన, ఇంకొకటి ఏమిటంటే ఆముష్మిక సుఖాల్లో నాకు కష్టం. ఆముష్మిక సుఖాలు అనుభవిస్తున్న కాలంలో నాకు కర్తృత్వం లేదు, భోక్తృత్వం మాత్రమే ఉంది, అనుభవం మాత్రమే ఉంది, సంపాదన లేదు. నాకు కర్మ సంపాదన లేదు, కర్మ అనుభవం ఉంది. సుఖాన్ని స్వర్గానికి వెళ్ళాము, సుఖాన్ని అనుభవిస్తున్నాము, అయిపోతున్నది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము ఐహిక సుఖాల్లో, నువ్వు అనుభవిస్తున్నావు, అట్ ద సేమ్ టైం నువ్వు అక్వైర్ చేసుకుంటున్నావు. అర్థమవుతుంది కదా, మనం అనుభవిస్తున్నాము, సంపాదిస్తున్నాము. ఇక్కడ 2 జరుగుతున్నాయి, అక్కడ 2 జరగటంలా. అక్కడ అనుభవించడం మాత్రమే జరుగుతుంది. అంటే అనుభవిస్తే ఏమైపోతుంది, ఖర్చు అయిపోతుంది. నేను సంపాదించినంత రోజు రోజుకి అయిపోతుంది. ఎప్పుడు అయిపోతే అప్పుడు మళ్ళీ ఇక్కడికే రావాల్సి వస్తుంది. మూడవది కైవల్య సుఖం. కైవల్య సుఖంలో నీకు సుఖమే ఉంది కానీ దుఃఖం లేశ మాత్రం కూడా లేదు. అంటే 24 క్యారెట్స్ బంగారం ఎట్లాడిందో కైవల్య సుఖం అటువంటిది. ఇది అనుభవించే కాలంలోనూ నీకు ఆనందాన్ని ఇస్తుంది, అనుభవించకుండా దాన్ని గురించి ఊహించిన కాలంలో కూడా నీకు ఆనందాన్ని ఇస్తుంది. దాని గురించి అనుకుంటే నీకు ఆనందమే. నీకు కర్మను సంపాదించి పెట్టడల్లా కైవల్య సుఖం. కైవల్య సుఖం దుఃఖం లేనిది కాబట్టి, అంటే తర్వాత దుఃఖం వస్తుంది అనే భయం కూడా లేదు నీకు. అందుకని ఇది ఫస్ట్ క్షణం నుంచే నీకు ఆనందం ఇస్తుంది. ఆముష్మిక సుఖము, ఐహిక సుఖము నువ్వు కృషి చేస్తే తర్వాత నీకు ఫలితం వస్తుంది. ఇది అలాంటిది కాదు. నీకు రేపటి నుంచే, ఇప్పటి నుంచే, ఇవాళ మొదలు పెట్టాను నేను, ఈ క్షణం నుంచే నాకు ఆనందాన్ని ఇస్తుంది. దుఃఖం అసలు కొంచెం కూడా ఇవ్వదు. ఖర్చు అయిపోవడం అంటూ ఉండదు.
ఆ కైవల్య సుఖంలో ఇంకో లాభం ఏమిటంటే, ఏమ్మా చార్జ్ లేదా అది అక్కడ రెడీ. కైవల్య సుఖంలో నాకు ఇంకొక లాభం ఏమిటంటే, నాకు ఖర్చు అవుతుంది అన్న భయం లేదు. నేను అనుభవిస్తున్న కాలంలో ఇది అయిపోతుంది, కొత్తది రాదేమో అన్న భయం నాకు లేదు. మిగిలినది ఆముష్మికంలో నాకు కొత్తది రాదు, ఉన్నది అయిపోతుంది. ఐకంలో ఏమొస్తుందో నాకు తెలియదు. కొత్తది పుణ్యమే వస్తుందో పాపమే సంపాదిస్తున్నాను కూడా కదా, నాకు తెలియదు ఏమొస్తుందో అనేది. నాకు నమ్మకం లేదు. ఈ విధంగా సుఖాలు 3 రకాలైతే ముందు నువ్వు ఏ సుఖాన్ని పొందాలనో అది నిర్ణయించుకోవాలి. ఆ సుఖం పొందడం కోసం నేను కష్టపడమంటున్నాను. ఏం కష్టపడాలి, ఎందుకు కష్టపడాలి, ఎలా కష్టపడాలి అంటే, మానవుడికి సుఖం కావాలి. ఆ సుఖం కోసం నేనేం చేయాలి, ఏ రకంగా కష్టపడితే నాకు ఈ సుఖం వస్తుంది, దానికోసం శంకరుడు వివేక చూడమని అనేటువంటి ఒక గ్రంథాన్ని చెప్పాడు. దాంట్లో మొట్టమొదటి శ్లోకం ఏమిటంటే, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఏదైనా ఒకటి నీకు తెలియనటువంటి విషయాన్ని సర్వ వేదాంత సిద్ధాంతం, సిద్ధాంతం అంటున్నాడు. సిద్ధాంతం అంటే ఒక స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఎప్పుడూ కూడా మారకూడదు, దాన్ని సిద్ధాంతము అంటారు. సిద్ధాంతం అంటే నువ్వు రీసెర్చ్ వర్క్ చేసి ఒకదాన్ని కనుక్కున్నావు. ఆ కనుక్కున్న సిద్ధాంతం అని ఎందుకు అంటున్నాను అంటే, నేనేదైతే కనుక్కున్నానో నాకు ఏ రిజల్ట్ అయితే వస్తుందో మీ అందరికీ సేమ్ రిజల్ట్ రావాలి. ఇది నాకే వస్తుంది నీకు రాదు. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పోసి 2 కప్పులు నీళ్లు పోసి పొయ్యి మీద పెడితే అన్నం ఉడుకుతుంది. నువ్వు పోసిన అన్నం అట్లాగే ఉడకాలి, నేను పెట్టిన అన్నం అట్లాగే ఉడకాలి. కాబట్టి 1 కప్పుకు 2 కప్పులు అనేది సిద్ధాంతం. సిద్ధాంతం అర్థమైంది. సిద్ధాంతం ఎవడు చేసినా కూడా రిజల్ట్ సేమ్ రావాలి. ఒకవేళ నాకు సేమ్ రాలేదండి, మీలాగా అన్నం నాకు ఉడకలేదు అంటే, నేను 2 కప్పులకు బదులుగా అన్నా తక్కువ నీళ్ళు పోసుకుంటా, 2 కప్పుల కన్నా ఎక్కువ నీళ్ళైనా పోసుకుంటా. నేను కరెక్ట్గా కొలిచి కనుక పోసుకుంటే ఇది రిజల్ట్ ఒకటే రావాలి. సర్వ వేదాంత సిద్ధాంతం, అన్ని వేదాంతములు కలిసి ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఏమిటా సిద్ధాంతం అంటే, తత్ త్వం అసి అనే సిద్ధాంతం. ఎవరు తయారు చేశారు అంటే, సర్వ వేదాంత సిద్ధాంతం. వేదముల యొక్క చివరి భాగంలో అన్ని ఉపనిషత్తులు తయారైంది. ఉపనిషత్తులన్నింటిలో కూడా చెప్పబడినటువంటి సారాంశమైన అంశము ఒకటి. ఏమిటి అంటే అది తత్ త్వం అసి. ఇది సిద్ధాంతం, సర్వ వేదాంత సిద్ధాంతం. దానివల్ల మాత్రమే గోచరం కనపడుతుంది, తెలియబడుతుంది. గోచరం అంటే తెలియబడుతుంది. అంటే వేదాంత సిద్ధాంతం వల్ల మాత్రమే, అంటే ఉపనిషత్ వాక్యం వల్ల మాత్రమే, ఏ ఉపనిషత్తు అయినా చూసుకో, దానివల్ల మాత్రమే తెలియబడేది. నీకై నీకు అగోచరం, నీకై నీకు తెలుసుకోవడానికి వీలు కానిది. ఎవడైనా నాకై నేను తెలుసుకుంటాను అంటే అది వీలు కాదు. వేదాంత సిద్ధాంతం ద్వారా మాత్రమే తెలియబడేది. అంటే వేదాంత సిద్ధాంతం మీకు తప్పనిసరిగా అర్థం కావాలి. ఆ సిద్ధాంతం అర్థం కావాలంటే సద్గురుం ప్రణతోస్మ్యహం, ఒక గురువు దగ్గరికి మనం వెళ్ళే తీరాలి. ఎందుకు వెళ్ళి తీరాలి అంటే, గురువు ఎటువంటి వాడు, సముద్రంలో నీళ్లు ఉన్నాయి, సముద్ర జలాలు తాగడానికి పనికిరావు. నీళ్లు ఉన్నాయి, నాకేమో దాహం వేస్తోంది, సముద్రం నిండా నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్లు నాకు తాగడానికి పనికిరావు. ఎందుకని? అవన్నీ ఉప్పు నీళ్ళు. ఆ ఉప్పు నీళ్లు నేను ఒక గ్లాస్ కూడా తాగలేదు. కానీ నాకు దాహం ఎంత ఉంది అంటే, ఒక లీటర్ నీళ్లు తాగగలిగిన దాహం ఉంది నాకు. ఒకవేళ కష్టపడి నేను ఒక అర్ధ గ్లాసులు నీళ్లు ఉప్పు నీళ్ళే తాగగలిగినా ఏమైంది? ఒకవేళ ఒక అర్ధ గ్లాసునే తాగగలిగిన నా దాహాన్ని ఇంకా పెంచుతుందే కానీ నా దాహాన్ని తగ్గించవు. ఎందుకని? ఆ నీళ్ళు ఎటువంటివి? ఉప్పు నీళ్ళు. దాహాన్ని పెంచడం వాటి లక్షణం.
నేను అసలు తాగలేను, అయినా తాగాననుకో నా దాహం ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. మరి గురువు ఏం చేస్తాడు అంటే ఆ నీళ్ళనన్నింటినీ ఆవిరిగా మార్చి దానిలో ఉండే ఉప్పును దానికే వదిలిపెట్టి ఆయన మేఘజలంగా దాన్ని తయారు చేస్తాడు. తీసుకుని నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి, అంటే వర్షము సముద్రం మీదే వర్షం కురవదు, మేఘం. నేను ఎక్కడ వాడిపోయిన చేలు ఉన్నాయో, పంట పొలాలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ తాను వర్షించాలో అక్కడికి మేఘం తనకై తాను వెళ్ళి అక్కడ వర్షించి ఆ నీళ్ళని పానయోగ్యం చేస్తుంది, తాగడానికి వీలుగా తయారు చేస్తుంది. సముద్ర జలాన్ని అవే నీళ్లు మనం ఇప్పుడు తీసుకుంటూ తాగుతున్న నీళ్ళు ఏం నీళ్లు అంటే సముద్రపు నీళ్ళే. అప్పుడు నువ్వు అర్ధ గ్లాస్ తాగితే నీకు దాహం పెంచింది, ఇప్పుడు నువ్వు అర్ధ గ్లాస్ తాగితే నీ ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ గురువు ఎవరు అంటే ఆ మేఘజలం లాంటి వాడు. సముద్ర జలాన్నే నీకు తాగడానికి యోగ్యంగా చేసి ఇస్తున్నవాడు. సర్వ వేదాంత సిద్ధాంతం నీకు సముద్ర జలం లాంటి. నీకై నువ్వు చదువుకున్నా, నీకై నువ్వు ఏమైనా దృష్టి పట్టినా కూడా అది నీకు అర్థం కాదు. అర్థం కాకపోగా నీ దాహాన్ని ఇంకా ఇంకా పెంచుతుంది. అటువంటిది నాకు ప్రయోజనం లేదు. పోనీ నాకై నేను ఎలాగైనా సరే తెలుసుకుందాము, ఎవరినో పక్క వాళ్ళని అడిగిపోదు. అన్నం వండటం నాకు మా అమ్మ చెప్పలేదు, నాకు ఎవరో పక్కావిడైనా చెబుతుంది. అట్లా ఈ కైవల్య సుఖాన్ని గురించి నాకు ఏదైనా ఇంకోళ్ళని ఎవరినన్నా అడిగి తెలుసుకుందామంటే అగోచరం, ఇంకెవడి వల్ల కూడా అది చెప్పడానికి వీలు కాదు. ఒకవేళ ఎవడైనా చెప్పినా కూడా అది నీకు మాత్రం అర్థం కాదు. ఏదో మహానుభావులు ఇప్పుడు ఎంతమంది దగ్గరికో వెళతారు, మహానుభావులు వాళ్ళకు నమస్కారం అని అనుకోవటమే కానీ మా గురువు గారు ఏది చెప్తున్నారో అది నాకు అర్థమైంది, నాకు ఇంత తెలిసింది, ఆయన ఎంత తెలుసో నాకు అంతే తెలుసు అని చెప్పగల శిష్యుడికి ఒక్కడు కూడా లేదు. ఎందుకని అది వాడికి తెలియటం లేదు. వాడికి తెలియడానికి వీలైనటువంటి పద్ధతి అక్కడ లేదు. అందుకని తాము అగోచరం, నీకు అసలు అర్థమే కాదు, నీకు అర్థం కాదు. వేదాంత సిద్ధాంతం వల్ల మాత్రమే అర్థమవుతుంది. అటువంటి ఆ అర్థమయ్యి ఏమిస్తుంది నాకు? పరమానందం. నాకు కావలసింది కైవల్య సుఖము. నాకు ఆ కైవల్య సుఖాన్ని అది ఇస్తుంది. కైవల్య సుఖాన్ని ఇవ్వడానికి సర్వ వేదాంత సిద్ధాంతం అవసరం అవుతుంది, అంతే కదా. అసలు కైవల్య సుఖం ఇవ్వడానికి మాత్రమే, ఇంకో సుఖం ఇవ్వడానికి ఇది పనికిరాదు. ఐహిక సుఖానికి ఆనుష్ఠిక సుఖానికి పనికిరాదు. పోనీ నాకు తెలుస్తుందే కైవల్య సుఖము అంటే నాకు తెలియదు. కైవల్య సుఖం ఎలా ఉంటుంది అంటే పరమానందం. దాంట్లో ఇంకా దుఃఖ లేశము కొంచెం కూడా, కొంచెం దుఃఖం కూడా ఉండే అవకాశం లేదు. కేవలం సుఖమే ఉంటుంది. కేవల సుఖాన్నే కైవల్య సుఖం అంటారు. అది మరొక చోటికి పోయి నేను తెచ్చుకోకలేదు. ఇప్పుడు ఆముష్మిక సుఖం నేను ఎక్కడ తెచ్చుకోవాలి? స్వర్గానికి వెళ్ళాలి. ఇక్కడ నాకు దొరకదు. నేను ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఈ దేహంతో ఉన్నానగా, ఇప్పుడు నాకు ఆముష్మిక సుఖం కావాలి అనుకున్నాను. నాకు పుల్లారెడ్డి స్వీట్ కావాలి అనుకున్నట్టుగా నేను ఆముష్మిక సుఖం కావాలి. ఏ బజార్లో దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. బజారుకి వెళ్ళి నాకు ఏవైనా వస్తువులుగా, నాకు సోపు కావాలి, బజార్లో ఇస్తాడు. ఒకవేళ దొరకని వస్తువు నేను అడుగుతున్నాను, వాడు 5 రూపాయలకు 10 రూపాయలు తీసుకుని అయినా ఇస్తాడు. అయ్యా నాకు సుఖం కావాలి, నాకు సుఖం కావాలి అని నేను అడిగాను అనుకోండి, ఏ షాప్ వాడు నాకు సుఖం అమ్మటంలా. అమ్మకపోగా ఏమంటున్నా అంటే, నాయన అదేదో నాకు కూడా కావాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావో నాకు కూడా చెబితే నేను కూడా వెళ్ళి తెచ్చుకుంటాను. ఆ సుఖం అనేది ఎక్కడ దొరికేది కాదు, బజార్లలో దొరికేది కాదు, నువ్వు కొనుక్కోవడానికి అస్సలు దొరకదు. అటువంటి సుఖం గోవిందం పరమానందం ఎక్కడ దొరుకుతుంది? గో అంటే వేదం, వేదంలో మాత్రమే దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? పరమానందం దొరుకుతుంది. వేదంలో నీకు ఐహిక సుఖం దొరుకుతుందని చెప్పలేదు, వేదం చదువుకుంటే నీకు ధనం వస్తుందని చెప్పలేదు, నీకు తెలివి వస్తుందని చెప్పలేదు. వేదం చదువుకుంటే నీకు కేవలం ఆనందం వస్తుంది, పరమానందం వస్తుంది. ఆనందం అంటే మనకి కొంచెం ఆనందం కాదు, పరమానందం.
ఎవరి ద్వారా వస్తుంది? సద్గురు ప్రణతోస్మ్యహం. ఒక సద్గురువు ద్వారా మాత్రమే వస్తుంది. గురువు ద్వారా మాత్రమే లభించేది, వేదాంత సిద్ధాంతం వల్ల మాత్రమే నీకు గోచరమయ్యేది, కేవలం ఉపనిషత్తులో ప్రతిపాదించబడింది, ఎక్కడికి పోకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు లభ్యమయ్యేది. చూడండి, నాకు పుణ్యం కావాలి, నేను కాశీ వెళ్ళాలి. కాశీ వెళ్ళాలంటే నేను రైలు ఎక్కాలి, ఇంత టైం నేను స్పెండ్ చేయాలి, అప్పుడే నాకు పుణ్యం వస్తుంది. లేదంటే మనం యజ్ఞం చెయ్యాలి, ఒక యాగం చెయ్యాలి, నేను ఎవరికైనా భోజనాలు పెట్టాలి. కర్మకాండ ఎంత కష్టమైంది. ఇది అలాంటిది కాదు. నువ్వు ఇక్కడే కూర్చుని, అంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడే సంపాదించడానికి వీలయ్యేది. ఎవరి ద్వారా సంపాదించడానికి వీలవుతుంది? కేవలం సద్గురువు ద్వారా సంపాదించడానికి వీలవుతుంది. అయితే ఆ గురువు నాకేం చెప్తాను? ఇప్పుడు గురువు ద్వారానే సంపాదించాలన్నావు. ఏం సంపాదించాలంటే కైవల్య సుఖం సంపాదించాలన్నావు, పరమానందం, అందులో దుఃఖలేశం కూడా లేదు. నేను ఉన్న చోటే ఉండాలి, సంపాదించాలన్నావు. నేను ఎక్కడికి పోకూడదు. మరి ఎక్కడికి పోకూడదని మమ్మల్ని బస్సులు ఎక్కించి ఎస్ఆర్ నగర్ ఎందుకు రప్పించారమ్మా అంటే, ఇది నువ్వు ఉన్న చోటే. నేను హైదరాబాద్ వచ్చినా, మీరు ఎస్ఆర్ నగర్ వచ్చినా కూడా సేమ్. అంటే గురువు కోసం పోతున్నాం మనం. నీవు మొదలుపెట్టిన అనుక్షణం నెక్స్ట్ మూమెంట్ నుంచే నీకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఏమిటి? ఈ డిస్టర్బెన్స్ ఏమిటి మధ్యలో? ఈ ఫోన్లు పెట్టి ఇది పెట్టకండి వాళ్ళకి. ఎవరో ఒకళ్ళు పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి అందరినీ తీసుకోమనండి. ఇది చాలా కష్టం సుధా. ఇది నాకు డిస్టర్బెన్స్. నేను చెప్పదలుచుకుంటే చెప్పలేను. క్లాస్లో మామూలుగా ఒక పిల్లవాడు అటు ఇటు తిరుగుతుంటేనే నేను పాఠం చెప్పలేను. వీళ్ళు మాటకు ముందు ఫోన్లు చేసి ఇట్లా అడిగితే మనకు కష్టం అవుతుందమ్మా. ఇది వాళ్ళకి సుఖమేమో కానీ నాకు డీవియేట్ అయిపోతాను. నేనేం చెప్పదలుచుకున్నానో చెప్పలేకపోతే అదేంతో పిచ్చిగా రికార్డ్ అవుతుంది. వాళ్ళకి చెప్పేసి మధ్యలో ఫోన్లు చేయకండి, మొదలుపెట్టి ఫోన్ చేసిన తర్వాత ఇంక అంతే. మీ కర్మ ఉంటే వినండి, కర్మ లేకపోతే మానేయండి. రెండే పనులు. ఏమ్మా మధ్యలో దీన్ని చంపుతున్నారు, అది వినొద్దు. ఇంత కష్టపడి వచ్చింది చెప్పేసి అది పాస్ అన్నా పెట్టుకోండి. ఎందుకే ఎందుకు సిద్ధంగా అవుతాలే సరిగ్గా తింటే ఇవన్నీ శరీరం డిస్టర్బ్ అవుతుంది బాబు. ఎందుకంటే ముందు నుంచి ఎక్స్ప్రెస్ కదా, అది పిచ్చిలో డిస్టర్బ్ అవుతుంది. అది పాస్ పెట్టుకున్నాను రికార్డులో పాస్ ఇదిగో ఇది ఉందిలే అమ్మా, అంత అక్కర్లే. అక్కర్లే కాలు పెట్టుకోవడానికి. ఏమ్మా ఒకటి సరిపోయింది, వద్దమ్మా. ఇష్టం పెట్టే చెప్పలేను సుధా. నువ్వు కదిలితేనే నేను చెప్పలేను. ఎందుకంటే నువ్వు నాకు స్టూడెంట్. ఇక్కడ నువ్వు కాన్సన్ట్రేటెడ్గా వినకపోతే నాకు పాఠం చెప్పబుద్ధికుంటారు. అంటే నువ్వంటే నువ్వు ఒకదాని కాదు, నిన్ను కోపడుతున్నాను. నాకు పక్కకి వెళ్ళిపోతే నేను చెప్పలేను, ఎవడూ చెప్పలేదు. అదే ఎందుకని అదే సెల్ దగ్గర పెట్టమంటున్నారు, దానికి ఛార్జింగ్ లేదు. అంతకంటే ఇదిగో ఇక్కడ ఉంది. దానికి అదే 3 సెల్లు మార్చినాం. దేంట్లో అమ్మ సిమ్ సెట్ ఇక్కడ పెట్టు. దీన్ని ఇంకా కాస్త మన దగ్గరికి కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. జాగ్రత్త. ఆ టీవీ ఉంది కనెక్షన్, అట్లా పెట్టు. ఇక్కడ పెట్టుకో కనెక్షన్. దానికి కనెక్షన్ పెట్టేసి స్విచ్ ఆఫ్. అయిందా? ఏమమ్మా అది డైరెక్ట్ ఆఫ్ చేసే
నాది టీవీ ఇప్పుడు అక్కర్లేదుగా. అదే పని చేయనట్టు అదే ఆన్ ఉన్నాయి కానీ కలగట్లేదు. ఇట్లాంటి తెచ్చుకోండి లేకపోతే మన ఇంట్లో అక్కడ ఇంట్లో ఇంట్లో ఉన్నాయమ్మా. అమ్మా ఇప్పుడు వచ్చిందా అదేందో మజాక్. ఏమ్మా వస్తుందా? అలా వినిపిస్తుందా అని అడిగి